మనము జాబులు చేసుకుంటా మిడిల్ క్లాస్ వాళ్ళము ఒక పిల్లోడైతే లేకపోతే ఒక పిల్లోడో పుట్టిన తర్వాత పిల్లోడో పుట్టిన తర్వాత రెండో వాడికి వెళ్ళాలంటే మన ఉద్యోగాలు సరిపోతాయా, వాడి స్కూల్ ఫీజులు కట్టగలుగుతామా, ఇట్లా ఆలోచిస్తున్నాం. రీసెంట్ గా నేను ఒక వీడియో చూశాను. ముస్లిం ఈయన్ని మీకు ఎంతమంది పిల్లలు అంటే 12 మంది అంటే ఇప్పటికి, అండ్ ఇంకా కంటారు కూడా అన్నారు. అదేంటి ఇంకా ఎందుకు కంటారు 12 మంది, మీరు అసలు ఎలా చదివిస్తారంటే భారతదేశం ఏముంది, ఫుడ్ ఫ్రీ, బట్టలు ఫ్రీ, స్కూల్ కి పంపిస్తారు, స్కూల్ ఫ్రీ, డ్రెస్ ఫ్రీ, అన్ని ఫ్రీయే. వాళ్ళకి ఒక్కొక్కరికి 5 కిలోలో 2 కిలోలో వస్తాయి. సో దట్ చావల్ ఫ్రీ, బియ్యం ఫ్రీ, అన్ని ఫ్రీయే. నాకు పప్పు అన్ని వచ్చేస్తాయి. ఇంకెందుకు నేను కంటాను కూడా, నాకు అన్ని ఫ్రీ వస్తున్నప్పుడు నేనెందుకు ఇంకెందుకు అసలు కంగారు పడాలి అని వీళ్ళు అంటున్నారు. ఏమనంటే అల్లాకి మర్జీ అంటారు. ఇల్లు లేదని చెప్పి మళ్ళా గవర్నమెంట్స్ తిడతారు. मेरे 6 बच्चे हैं जी, बाकी और भी बनाएंगे. स्कूल की पढ़ाई फ्री, ड्रेस फ्री, जूते फ्री, किताबें फ्री. फिर क्यों नहीं पढ़ रहे? पढ़ेंगे जी. फिर तो चाहे 10 के भी 12 हो जाऊं, चाहे 15 बच्चे हो जाए. हाँ जी, जब सब चीज फ्री मिल जाए. किताबें फ्री, आयुष्मान कार्ड फ्री. आयुष्मान कार्ड बना? हाँ जी बना है. खाना भी फ्री, चावल फ्री, नाच फ्री, सब चीज फ्री. फिर क्या की परेशानी है? मैं बताओ. मौज आ रही है जी. राशन मिले जी, जो बात है 25 किलो राशन मिलता है. मतलब एक बच्चे पे 5 किलो. हाँ जी. और 12 होंगे तो 60 किलो मिले. 25 किलो राशन मिल रहा है, जिसमें 15 किलो चावल मिल रहे हैं, 10 किलो नाज मिल रहा है जी. आपके कितने बच्चे हैं? मेरे 6 बच्चे हैं जी, बाकी और भी बनाएंगे. సో ఇలా ఉంది మైండ్ సెట్. గవర్నమెంట్ షుడ్ రియల్లీ థింక్ ఎవరికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి కూడా. వాళ్ళు ఫ్రీ వస్తున్నాయి అని చెప్పి సోమరపోతుల్లా చేస్తుంటే ఎట్లా? బికాస్ దే ఆర్ గెటింగ్ ఫ్రీ, దే ఆర్ నాట్ వర్కింగ్. అండ్ బికాస్ వీఆర్ వర్కింగ్ షుడ్ బి పే ట్యాక్సెస్. మెయిన్ ట్యాక్స్ పే చేసి వాళ్ళందరినీ పోషించాలా? మా ట్యాక్స్ తో దేశాన్ని బాగు చేయండి. బిఎస్ఎఫ్ వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి, మిలిటరీ వాళ్ళకి, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి పెట్టండి. దేశానికి ఆయుధాలు కొనండి. దేశాన్ని డిజిటల్ గా అన్ని రకాలుగా డెవలప్ చేయండి. అంతేగాని సోమరపోతుల్లా ఎదవలా ఉన్న వాళ్ళకి మీరు వెళ్ళి పెట్టకండి. మీరు గెలవడానికి అని చెప్పి వాళ్ళందరినీ పోషిస్తారు. వాళ్ళంతా మళ్ళా పడేది మన దేశం మీదే. ఒక్కడ మళ్ళా జై భారత్ అండు, ఏమనంటే జై అమెరికా అంటాడు, జై పాలస్తీన్ అంటాడు, జై పాకిస్తాన్ అంటాడు, జై బంగ్లాదేశ్ అంటాడు. కానీ యాంటీ భారత్ మళ్ళీ వీళ్ళందరికీ ఫ్రీ ఇస్తున్నందుకు ఇది కూడా ఉండదు. సో గవర్నమెంట్ షుడ్ రియల్లీ థింక్. ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఆలోచించండి ఎవరికి ఎందుకు ఇవ్వాలి అని. అలాంటి వాళ్ళకి ఓట్లు కూడా అనవసరం. అసలు ఓట్లు కూడా రద్దు చేయాలి. ఫ్రీగా వస్తుందని చెప్పే ఓటేస్తారు. ఎవరు ఫ్రీ ఇస్తే వాళ్ళు ఇస్తారు. ఈ గవర్నమెంట్ ఏ ఉంది, వాళ్ళు ఫ్రీ ఇస్తారంటే వాళ్ళకి వేస్తారు. బి ఉంది, వాళ్ళు డెవలప్ చేస్తారంటారు, ఫ్రీ ఇస్తానంటేనే వేస్తారు. ఇలాంటి వాళ్ళ ఓట్లు కూడా తీసేసేయాలి అసలు నా దృష్టిలో అయితే. బట్ దిస్ ఈస్ నాట్ లీగల్. బట్ ఎవ్రీ పర్సన్ షుడ్ థింక్. గవర్నమెంట్ షుడ్ ఆల్సో థింక్. రెండు పార్టీలు ఇవ్వను అని గట్టిగా ఉంటే ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయలేరు కదా. డెవలప్మెంట్ ఎజెండా పెట్టుకోవాలి. ఎంతవరకు అని చెప్పి సంక్షేమం ఎజెండా పెట్టుకుంటే దేశం అవ్వదు, పాడైపోద్ది. సో ప్లీజ్ ఎవ్రీ గవర్నమెంట్ షుడ్ థింక్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ థింక్.